నుంచే రైతు భరోసా నిధుల విడుదల. తొలి విడతలో 41.37 లక్షల మందికి లబ్ధి. వారి ఖాతాల్లో 2,482 కోట్లు జమ. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం. ఖమ్మం రైతు ఆశీర్వాద సభ. హైదరాబాద్కు మార్పు. ఎట్టకేలకు తెలంగాణలో రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. మొదటి విడత కింద 2 ఎకరాల వరకు కూడా భూమి ఉన్న 41 లక్షల ఎకరాల మంది రైతులకు సంబంధించిన లక్షల రైతులకు అయితే ఈరోజు డబ్బులు వేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి మనకి ఖమ్మంలో అయితే నిర్వహించాలనుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇక్కడైతే హైదరాబాద్లో పెడుతున్నారు. మొత్తంగా 73 లక్షల మందికి సాయం అయితే అందించబోతున్నారన్నమాట. ఎకరానికి 6,000 చొప్పున 73 లక్షల మంది రైతులకు చెందిన మొత్తం 1.5 ఎకరాలకు 9,000 కోట్ల దశల వారీగా విడుదల చేయబోతూ ఉన్నారు. తొలి విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41 లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రోజు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు. అంటే ఒక్కొక్కరికి 12,000 చొప్పున. ఈ నిధులు విడుదలపై ప్రభుత్వం ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ కార్యాలయానికి, హైదరాబాద్లోని రాష్ట్ర బ్యాంకుల కమిటీకి, అన్ని బ్యాంకులకు ఈ నెల 27న సమాచారం అందజేసిందనమాట. రుణ బకాయిల కింద మినహాయించుకోకుండా రైతుల ఖాతాలో ఈ భరోసా నిధులు పూర్తిగా జమ చేయాలని చెప్పేసి బ్యాంకులకు స్పష్టమైతే చేసింది. మొత్తం మేము చూసుకున్నట్లయితే రైతు భరోసా నిధులు ఈరోజు ఒక్కొక్కరికి 12,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.